Guys, welcome to Cricket Chat with Venkatesh. ఇండియా ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో డే 3 రోజున అంతా రివర్స్ అయిపోయింది. ఫస్ట్ 2 days ఇండియా టోటల్ డామినేషన్ చూసాం మనం. థర్డ్ డే రోజున ఇంగ్లాండ్ డామినేషన్ అని అన్నాను కానీ ఫైట్ బ్యాక్ మనం చూసాం. ఇట్ మే నాట్ బీ బ్యాస్ బాల్ ఆల్ టుగెదర్, బట్ ఇట్ వాస్ పోప్ బాల్ అండ్ రివర్స్ అయిపోయింది అనేది నేను ఒక శ్లేషార్థంలో, ఒక పన్ అర్థంలో వాడాను. ఎందుకంటే రివర్స్ స్వీపులు కొట్టి మన బౌలర్స్ని వాళ్ళు చాలా అన్సెటిల్ చేశారు. ఆ రివర్స్ స్వీప్ హ్యాస్ బీన్ యూస్డ్ వెరీ వెరీ ఎఫెక్టివ్లీ అగేన్స్ట్ అవర్ స్పిన్నర్స్. సో దట్ వాస్ ది మంత్ర ఫర్ ఇంగ్లాండ్ ఫర్ దట్ ఫైట్ బ్యాక్. బ్యాస్ బాల్ కంటే కూడా రివర్స్ స్వీప్ అనేది వాళ్ళు బాగా పనిచేసింది. దానివల్ల వాళ్ళు ఒక చెప్పుకోదగ్గ పొజిషన్లో ఉన్నారు. ఇప్పటికీ ఇండియా ఇస్ స్టిల్ కంట్రోలింగ్ ద మ్యాచ్. ఇండియా చేతిలోనే ఉంది. ఇండియా పట్టు సడలిపోలేదు పూర్తిగా, కానీ ఇండియా కొంచెం డిఫెన్స్లో పడింది ఖచ్చితంగా. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ డే 3 వాళ్ళు 126 రన్స్ అహెడ్లో ఉన్నారు. ఇంకా 4 సెకండ్ ఇన్నింగ్స్ వికెట్స్ వాళ్ళకి చేతిలో ఉన్నాయి. సో దే కెన్ ఇఫ్ ది లీడ్ బికమ్స్ 200+, ఇండియా ఆ చేజ్ విషయంలో కొంచెం టెన్షన్కి లోనే పరిస్థితి. ఇట్ ఈస్ 150, 160 ఇట్స్ ఓకే, ఇండియా కెన్ చేజ్ ఇట్ డౌన్. ఎందుకంటే పిచ్లో అంత డెమాన్స్ ఏమీ లేవు, భయపడాల్సింది ఏమీ లేదు. అక్కడ పిచ్లో 1-2 బాల్స్ లో అవుతున్నాయి తప్పిస్తే టర్న్ ఉంది, కానీ స్లో టర్న్ ఉంది. దాన్ని ఈజీగా పిక్ చేయొచ్చు బ్యాటర్స్. అయినా సరే 200+ అని ఫోర్త్ ఇన్నింగ్స్ ఇప్పుడు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. ప్రాబ్లం ఏంటంటే ఇండియా ఇప్పటికీ మ్యాచ్ గెలుస్తుంది. ఫోర్త్ డే దాటే అవకాశమే లేదు మ్యాచ్. ఫోర్త్ డే రోజు ఏదో పాయింట్లో ఇండియా మ్యాచ్ గెలిచేస్తుంది అని నేను చెప్పడానికి ఏమాత్రం వెనకాడట్లేదు. కానీ థర్డ్ డే రోజున మనం కొద్దిగా వాళ్ళు డిఫెన్స్లో పడ్డామని చెప్పక తప్పదు. డెఫినెట్గా ఇంగ్లాండ్ హ్యాస్ కమ్ ఫోర్డ్ బ్యాక్ నైస్లీ థ్యాంక్స్ టు దట్ మ్యాన్ ఓలీ పోప్. I don't remember him scoring hugely against India, at least at home. But Oli Pope ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 148 నాట్అవుట్. పెద్ద బ్యాస్ బాల్ స్టైల్ ఆడలేదు. 71 స్ట్రైక్ రేట్తో 17 4s కొట్టాడు. చాలా అద్భుతమైన ఇన్నింగ్స్. ఆ రివర్స్ స్వీప్ని అద్భుతంగా యూజ్ చేశాడు అతను. కానీ బెన్ డకెట్ కానీ ఓపెనింగ్ చేసిన బెన్ డకెట్ కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 40+ నాక్. అతను కూడా చాలా ఎఫెక్టివ్గా ఆ రివర్స్ స్వీప్ని యూజ్ చేశారు. Crawley and Ben Duckett started off the second innings very well. So our reverse, India was swept off its feet by the reverse sweep అని నాకు అనిపిస్తుంది. చాలా ఆ రివర్స్ స్వీప్ ఎలా ఉంటుందంటే బౌలర్కి ఎక్కడ బాల్ వేయాలో తెలియదు. ఎందుకంటే ఎలాంటి షాట్ ఆడతారో తెలియదు. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేస్తే దాన్ని థర్డ్ మ్యాన్ వైపు స్వీప్ చేస్తాడు, రివర్స్ స్వీప్ చేస్తాడు. పోనీ అలా అని అక్కడ కొడతాడని చెప్పి మనం లెగ్ స్టంప్ లెగ్ మీద లెగ్ స్టంప్ అవతల వేస్తే కన్వెన్షనల్ స్వీప్ కొట్టే అవకాశం ఉంటుంది. సో స్వీప్ షాట్ విషయంలో నాకేమనిపిస్తుంది అంటే, నేను హ్యావ్ సీన్ ద మ్యాచ్ లైవ్ ఫ్రమ్ ద గ్రౌండ్, కాబట్టి గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా చూశాను. ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ ద గ్రౌండ్ ఫ్లోర్ స్టాండ్. సో మన వాళ్ళు ఆ స్వీప్ షాట్ కొట్టడంలో, రివర్స్ స్వీప్ కొట్టడంలో చాలా విఫలమయ్యారు. రివర్స్ స్వీప్ని టెస్ట్ మ్యాచ్ల్లో చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఐ హావ్ సీన్ ఓన్లీ ఫ్యూ స్వీప్ షాట్స్ ఫ్రమ్ రాహుల్, బట్ ఆ స్వీప్ షాట్ని మన వాళ్ళు మిస్ అయ్యారేమో అనిపిస్తుంది. ఇంగ్లాండ్ వాళ్ళు దాంట్లో చాలా ఎక్స్పర్టీస్, వాళ్ళు చాలా ప్రాక్టీస్ చేసి వచ్చినట్టున్నారు. ఇండియాలో వాళ్ళ మంత్ర ఏంటంటే బ్యాస్ బాల్ అగేన్స్ట్ అవర్ స్పిన్నర్స్, ఇట్ సీమ్స్ ది రివర్స్ స్వీప్. సో ఇండియా ఈరోజు థర్డ్ డే రోజున 175 రన్స్ లీడ్తో కంఫర్టబుల్గా స్టార్ట్ చేసింది కదా, కానీ 15 రన్స్ మాత్రమే యాడ్ చేయగలిగారు. జడేజా అండ్ అక్షర్ నిన్న లాస్ట్ 3 balls అక్షర్ బ్రహ్మాండంగా రెచ్చిపోయి 2 6లో 4 కొట్టాడు. కానీ ఈరోజు అక్షర్, జడేజా పూర్తిగా స్ట్రోక్లెస్ వండర్స్ అయిపోయారు. జడేజా మనం ఎక్స్పెక్ట్ చేసి సెంచరీ కోసం ఏమైనా స్లోగా ఆడుతున్నాడు, అక్షర్ కూడా స్లోగా ఆడాడు. మార్క్వుడ్ పెద్ద ఇబ్బంది పెట్టలేదు, కానీ జో రూట్ ఇబ్బంది పెట్టాడు. జో రూట్ ఈజ్ దర్ 5th బౌలర్, అంతే కదా, 5th చాయిస్ బౌలర్. అండ్ ఈజ్ నాన్ రెగ్యులర్ బౌలర్, కానీ అతనే మంచి బౌలింగ్ వేసాడు, 4 వికెట్లు తీశాడు. సో ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంత దారుణమైన స్థితిలో ఉంది. మిగతా రెగ్యులర్ స్పెషలిస్ట్ బౌలర్స్ కంటే కూడా ఈ నాన్ రెగ్యులర్ బౌలరే వాళ్ళకి మెయిన్ వికెట్స్ అందించాడు. అండ్ ఈ వాజ్ అన్ హ్యాట్రిక్ ఎట్ వన్ పాయింట్ ఇన్ టైం. సో అంత మంచి బౌలింగ్ వేశాడు జో రూట్. పెద్దగా ఎక్కువ ట్రై చేయడు అది. ఫర్ ఏ పార్ట్ టైమర్ హీఈస్ వెరీ వెరీ యాక్యురేట్. మనం చూస్తాం కదా, సచిన్ టెండూల్కర్ కూడా పార్ట్ టైమర్ లా, కానీ అతను హీ ట్రైస్ టూ మెనీ థింగ్స్.
కొన్ని లాంగ్ హాప్స్ అతని నుంచి రావడం అనేది మనం చూసేవాళ్ళం టెస్ట్ మ్యాచ్లో పర్టికులర్. కానీ జో రూట్ స్టిక్స్ టు ద బేసిక్స్, ఫ్లాట్గా వేస్తాడు, కొద్దిగా అండర్ కట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇది కొన్ని చిన్న చిన్న వేరియేషన్స్ తప్ప కొంత రౌండ్ ఆర్మ్ చేయడం కొంత తప్ప ఎక్కువ అతను ట్రై చేయడు. సో హీ జస్ట్ పుట్స్ ఇట్ ఇన్ ద రైట్ స్పాట్. సో అలా అతను వికెట్లు తీశాడు. సో జో రూట్ వాజ్ వెరీ వెరీ ఎఫెక్టివ్. సో జో రూట్కి వచ్చిన వికెట్లు, జడేజా 87 అవుట్ అయిపోయాడు, అక్షర్ కూడా లాస్ట్ మ్యాన్ టు గెట్ అవుట్, బుమ్రా ఫస్ట్ బాల్కే బౌల్డ్. సో ఇండియా లాస్ట్ 3 వికెట్స్ తొందరగా పోగొట్టేసుకుంది. 190, 200 ప్లస్ అయితే బాగుండేది లీడ్. అదొక సైకలాజికల్ ఎఫెక్ట్ ఉండేది ఇంగ్లాండ్ పై. వెన్ ఇంగ్లాండ్ కేమ్ ఫర్ బ్యాటింగ్ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్, దే కేమ్ ఆల్ గన్స్ బ్లేజింగ్. ఇద్దరు ఓపెనర్స్ క్రాలీ కానీ బెన్ డకెట్ కానీ రెచ్చిపోయాడు. స్వీప్లు కొట్టారు, రివర్స్ స్వీప్లు కొట్టారు. మన ఫేస్ బౌలర్స్ కానీ స్పిన్నర్స్ని ఎవరిని లెక్క చేయలేదు. అంటే ఒక ఫియర్లెస్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్, ఆ బ్యాస్బాల్ క్రికెట్ని వాళ్ళు పర్ఫెక్ట్. ఇద్దరు 90+ స్ట్రైక్ రేట్తో ఆడారు. ఇద్దరు ఒకరు 30, ఒకరు 40 చేశారు. 45 రన్స్ యాడ్ చేశారు విదిన్ 10 overs. అండ్ ఇట్ నీడెడ్ ఏ వండర్ఫుల్ డెలివరీ ఫ్రమ్ అశ్విన్ కమింగ్ ఫ్రమ్ రౌండ్ ద వికెట్ టు గెట్ ద ఫస్ట్ బ్రేక్ త్రూ. అశ్విన్ అండ్ బుమ్రా బౌల్డ్ వెరీ వెల్. మంచి బ్రేక్ త్రూస్ ఇచ్చారు ఇద్దరికిద్దరు. కానీ దట్ వాజ్ నాట్ ఎనఫ్ యాక్చువల్లీ. ఇద్దరు కూడా బుమ్రా పర్టికులర్లీ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. ఆ వికెట్లో అతనికి ఎలాంటి హెల్ప్ ఉండదు. బుమ్రా వాజ్ ది ఓన్లీ ఫాస్ట్ బౌలర్ టు గెట్ వికెట్స్ ఆన్ దట్ పిచ్. ఫస్ట్ ఇన్నింగ్స్లో 2, సెకండ్ ఇన్నింగ్స్లో 2. మార్క్ వుడ్ కానీ సిరాజ్ కానీ లుక్ వెరీ వెరీ ఆర్డినరీ ఆన్ దట్ పిచ్. అలాంటి పిచ్ పైన బుమ్రా వాజ్ ఎక్సలెంట్. సో క్రాలీ ఫస్ట్ అవుట్ అయ్యాడు. తర్వాత 45 రన్స్ పార్ట్నర్షిప్. తర్వాత దెర్ వాజ్ అనదర్ గుడ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ దిస్ మ్యాన్ బెన్ డకెట్ అండ్ ఓలీ పాప్ కూడా రావడంతో చాలా అగ్రెసివ్. లంచ్ టైంకి ఐ థింక్ దేవర్ 89 for 1. వికెట్ పోయినా సరే ఫస్ట్ సెషన్ డెఫినెట్లీ బిలాంగ్ టు దెమ్. వాళ్ళు 3 వికెట్లు తొందరగా తీయడంతో పాటు క్విక్గా రన్స్ చేశారు. సెకండ్ సెషన్లో మాత్రం స్టార్టింగ్లో తడబడ్డారు. ఎందుకంటే బుమ్రా కేమ్ బ్యాక్ ఫర్ ది సెకండ్ స్పెల్, ప్రొడ్యూస్డ్ అన్ అబ్సల్యూట్ బ్యూటీ టు క్లీన్ బౌల్డ్ టాప్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్ అంటారు కోచెస్. అలా హిట్ ద టాప్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్. బ్యూటిఫుల్ డెలివరీ, పేసీ డెలివరీ అండ్ జస్ట్ ఎనఫ్ మూమెంట్ టు టేక్ ద టాప్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్. సో బెన్ డకెట్ పెద్ద షాట్ కోసం వెళ్ళాడు. ఎప్పటిలా అతని స్టైల్ అది కదా, చాలా ఇంప్రెసివ్ బెన్ డకెట్. ఫస్ట్ ఇన్నింగ్స్లో కానీ సెకండ్ ఇన్నింగ్స్లో కానీ అతను ఆల్రెడీ చెప్పాడు బిఫోర్ దిస్ టూర్, బిఫోర్ ది స్టార్ట్ ఆఫ్ ది సిరీస్ హీ సెడ్ మై ఫార్వర్డ్ డిఫెన్స్ విల్ బి రివర్స్ స్వీప్ అని చెప్పి ముందుగా అనౌన్స్ చేశాడు. అండ్ ఈ వాక్ ద టాక్. ఏదో ప్రగల్భాలు పలికేళ్ళ ఉత్తర్ కుమార్ లాగా అని అనుకున్నాం, కానీ అలాంటి ఆ రివర్స్ స్వీప్ చక్కగా యూజ్ చేశాడు. వాజ్ లుకింగ్ వెరీ వెరీ షార్ట్ ఇన్ స్టేచర్, బట్ గట్టివాడదు. బట్ మంచి బ్యాటింగ్ అతను నేను చూసాం మనం. సో 68 రన్స్ పార్ట్నర్షిప్ని బుమ్రా బ్రేక్ చేశాడు. తర్వాత జో రూట్ని కూడా తొందరగా అవుట్ చేశాడు. జో రూట్ ఈజ్ ద మెయిన్ స్టే కదా వాళ్ళ బ్యాటింగ్లో. కానీ ఒక బాల్ జస్ట్ ఇండిపర్ డిఆర్ఎస్కి వెళ్తే అది ఆల్రెడీ గివెన్ అవుట్ బై ది ఆన్ఫీల్డ్ అంపైర్. ఇట్ వాస్ జస్ట్ క్లిప్పింగ్ ద లెగ్ స్టంప్. సో అంపైర్స్ కాల్ వల్ల జో రూట్ అవుట్ అయ్యాడు. సో దట్ వాజ్ ఎ వెరీ గుడ్ బ్రేక్ త్రూ ఫర్ ఇండియా. Then this man Jadeja came and Jadeja got rid of Bairstow పెద్దగా ఈరోజు ఎందుకో సెకండ్ ఇన్నింగ్స్లో అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. సో జడేజా అంతకుముందు బాల్ టర్న్ అయింది, నెక్స్ట్ బాల్ వెంట్ స్ట్రైట్ త్రూ అండ్ టుక్ ద ఆఫ్ స్టంప్. సో అది కూడా బేర్స్టో కూడా చాలా డేంజరస్ ప్లేయర్. సో బేర్స్టోని అవుట్ చేశాడు జడేజా. అండ్ ది ఆల్ ఇంపార్టెంట్ బెన్ స్టోక్స్ వికెట్ వాజ్ టేకెన్ బై అశ్విన్కి 12th time బెన్ స్టోక్స్ని టెస్ట్లో వచ్చాడు. సో వెరీ గుడ్ మ్యాచ్అప్ హీఈస్ హ్యావింగ్ అగేన్స్ట్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ రాగానే అశ్విన్ తీసుకొచ్చాడు రోహిత్ శర్మ ఈజ్ వెరీ గుడ్ విత్ హిస్ బౌలింగ్ చేంజెస్. ఉన్న రిజోర్సెస్ని చక్కగా యూజ్ చేసుకున్నాడు రోహిత్. సో బెన్ స్టోక్స్ని కూడా he always had his number, so he took him quite early. సో బెన్ స్టోక్స్ కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ డిఫెన్స్ జస్ట్ ఆ బాల్ ఎలా అక్రాస్ ద బ్యాట్ టర్న్ అయ్యి అండ్ టుక్ ద ఆఫ్ స్టంప్. సో ఆ డిఫెన్స్ ప్రాడ్ని బీట్ చేసి అతన్ని క్లీన్ బౌల్డ్ చేశాడు అశ్విన్. సో ఇట్ వాస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. సో అక్కడ 163 for 5 దగ్గర ఇంకా వాళ్ళకి ఒక ఇంత 27 రన్స్ బిహైండ్ ఉన్నారు ఇండియా కంటే. అండ్ దేవర్ ఇన్ డీప్ ట్రబుల్. సో తొందరగా ఈరోజు థర్డ్ డే ముగిసిపోతుంది మ్యాచ్ అని అనుకున్నాం ఆ స్టేజ్లో. బట్ ఓలీ పాప్ హ్యాడ్ అదర్ ఐడియాస్.
నేను ఒక ట్వీట్ కూడా పెట్టాను. పోపు మామూలు పోపు కాదు అది, మంచి ఎండు మిరపకాయలు ఉంటే అది దట్టించిన ఘాటైన పోపు. అలాంటి ఘాటైన పోపు వేస్తే ఇంట్లో మీరు చూసే ఉంటారు ఎప్పుడైనా, మసాలా నషాలానికి అంటుతుంది, అలాంటి పోపు అది. సో చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశాడు అతను. కానీ బెంటెకట్ కానీ ఎంత ప్రాక్టీస్ చేస్తుంటారు వాళ్ళు రివర్స్ స్వీప్స్, దే నెవర్ గాట్ రాంగ్. మామూలుగా బౌలర్స్ విల్ బీ హ్యాపీ ఇఫ్ ది బ్యాట్స్మెన్ ఈజ్ రివర్స్ స్వీపింగ్ దన్. ఎందుకంటే ఎప్పుడొకప్పుడు అది లైన్ మిస్ అవుతారు, ఎల్బిడబ్ల్యూ అవుతారు, లేకపోతే టాప్ ఎడ్జ్ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే క్లోజింగ్ ద బ్యాట్ ఫేస్ అండ్ కీపింగ్ ఇట్ డౌన్. అండ్ దే ఆర్ వెరీ వెరీ స్కిల్ఫుల్ విత్ దట్ షాట్ అండ్ వెరీ వెరీ పర్ఫెక్ట్ విత్ దట్ షాట్. ఇద్దరు కానీ ఒలీ పోప్ కానీ డకట్ కానీ. సో అది ఇండియాకి పెద్ద అన్డూయింగ్ అయిపోయింది. పోను ఏంటంటే పిచ్ కూడా లాస్ట్ ఇస్ బైట్, బాల్ ఓల్డ్ అయిపోయింది, పెద్ద బైట్ లేదు. సిరాజ్ని ట్రై చేస్తారు, ఎవరు రావట్లేదు. సో దాంతో ఏంటంటే పార్ట్నర్షిప్స్ చాలా డేంజరస్ అయిపోయింది. బెన్ ఫోక్స్ కేమ్, అతను 34 చేశాడు కానీ 112 రన్స్ యాడ్ చేశాడు ఒలీ పోప్తో. ఆ పార్ట్నర్షిప్ మనకి చాలా ఇబ్బంది పెట్టింది బిఫోర్ టీ అండ్ ఆఫ్టర్ టీ ఆల్సో. ఆఫ్టర్ టీ ది సెకండ్ సెషన్ బిలాంగ్ టు ఇండియా. డెఫినెట్లీ ఇట్ వాజ్ ఇండియా సెషన్ బికాజ్ ఇండియా గాట్ కీ బ్రేక్ త్రూస్, 4 వికెట్లు తీస్తారు. థర్డ్ సెషన్లో మాత్రం మళ్ళీ మనం డిఫెన్స్లో పడిపోయాం బికాస్ ఆఫ్ ద పార్ట్నర్షిప్. ఆ పార్ట్నర్షిప్ మన కొంప ముంచినట్టు అనిపించింది నిజంగా. బెన్ ఫోక్స్ స్లోగా స్టార్ట్ అయిన ఇండియాలో ఫస్ట్ టైం ఆడుతున్నాడు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అతను చాలా ఎఫెక్టివ్గా టాల్ మ్యాన్, లాంగ్ రీచ్ యూజ్ చేసుకొని చక్కగా అతను మంచి సపోర్ట్ ఇచ్చాడు. హీ వాజ్ ది అగ్రెసర్. ఆ 112లో ఒలీ పోప్ వాజ్ ది అగ్రెసర్, బట్ హీ ఆల్సో గేవ్ హిమ్ గుడ్ సపోర్ట్. సో ఆ పార్ట్నర్షిప్ ఇండియాని ఫుల్ డిఫెన్స్లో పడేసింది. అండ్ దేర్ వాజ్ ఎ డ్రాప్ ఛాన్స్. సెంచరీ పూర్తి చేసిన తర్వాత ఒలీ పోప్ ఒక ఛాన్స్ ఇచ్చాడు, దాన్ని అక్షర్ డ్రాప్ చేశాడు షార్ట్ ఫైనల్ లెగ్లో. అక్షర్ దాన్ని షార్ట్ ఫైనల్, షార్ట్ థర్డ్ మ్యాన్ నాకు సరిగ్గా గుర్తులేదు. అక్షర్ టాల్ మ్యాన్ షుడ్ హ్యావ్ టేకెన్ దట్ క్యాచ్. అది అంత ఈజీ ఛాన్స్ ఏం కాదు, కానీ అతను చాలా మంచి ఫీల్డర్, షుడ్ హ్యావ్ టేకెన్ 110 దగ్గర. అది చాలా కాస్ట్లీగా అవుతుంది అంటే. కానీ అక్షర్ ఒక 2-3 రోజుల తర్వాత ఈ కేమ్ టు ద బౌలింగ్ క్రీస్ అండ్ రిమూవ్డ్ బెన్ ఫోక్స్. అది కొంతవరకు ఒక కన్సలేషన్ మనకి. కానీ అతని తర్వాత రెహాన్ అహ్మద్ వచ్చాడు. రెహాన్ అహ్మద్ కూడా 41 రన్స్ యాడ్ చేశాడు. హీఈస్ నో మక్ విత్ ద బ్యాట్. ఈ బ్యాటింగ్ వెరీ, అతని రికార్డ్ బాగుంది. నేను అతని మీద వీడియో చేసినప్పుడు కూడా చెప్పాను, ఈజ్ ఆల్ రౌండర్ అని. సో హీ ఆల్సో బ్యాటెడ్ వెల్, 41 రన్స్ యాడ్ చేశాడు. సో 200 రన్స్ లోపల రెస్ట్రిక్ట్ చేయాలి, లేకపోతే ఇండియా కొంచెం డిఫెన్స్లో పడుతుంది. కానీ రేపు మ్యాచ్ ముగిసిపోతుంది. న్యూ బాల్ ఇంకా 3 hours దూరంలో ఉంది, 77 hours ఎన్ని అయిపోయినాయి. సో న్యూ బాల్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మిగతా 4 వికెట్లు మనం తీసుకుంటాం. తర్వాత చేసి పెద్ద కష్టం కాకపోతే మన బ్యాటింగ్లోనే పెద్ద లెందెన్ ఉంది. 9లో అక్షర్ పటేల్ బ్యాటింగ్. సో నో వరీస్, నథింగ్ టు వరీ అట్ ఆల్. కానీ నేనేది ఏంటంటే ఇదే రకంగా 2012లో జరిగింది. 2012లో ఇదే రకంగా జరిగింది. అప్పుడు కూడా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ గెలిచామా, బట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో వాళ్ళని చాలా చిన్న స్కోర్కి బిలో 200కి ఆల్అౌట్ చేసేసి సెకండ్ ఇన్నింగ్స్లో అప్పుడు మనం 500 రన్స్ కొట్టారు. సెకండ్ ఇన్నింగ్స్లో వాళ్ళు ఫౌట్ బ్యాక్ వెరీ వెల్ అండ్ 400+ రన్స్ చేశారు. అక్కడ వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇండియన్ స్పిన్నర్స్ని మేము వీ కెన్ కీప్ దెమ్ అట్ బే, వాళ్ళ మీద కౌంటర్ అటాక్ చేయగలం, ఎదురు దాడి చేయగలం అని కాన్ఫిడెన్స్ వచ్చింది. దట్ కాన్ఫిడెన్స్ క్యారీ త్రూ ద సిరీస్ అండ్ ది వన్ ద సిరీస్ 2-1. అలాంటిది ఇక్కడ జరగకూడదు. ఇప్పటికీ వాళ్ళ బౌలింగ్ అటాక్ చాలా వీక్గా ఉంది, బట్ దే హ్యావ్ గాట్ ఎ వెరీ గుడ్ డీసెంట్ బ్యాటింగ్ అటాక్ అండ్ బ్యాస్ బాల్ టెక్నిక్ కూడా మన స్పిన్నర్స్ని డిఫెన్స్లో పడేస్తుంది. దే ఆర్ నాట్ హ్యావింగ్ ప్లాన్ బి అగేన్స్ట్ దట్ రివర్స్ స్వీపింగ్. దాని గురించి ఏదో చేయాలి, ఏదో అశ్విన్ అనుకో హ్యాస్ టు థింక్ సంథింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ మెనెస్. బట్ రైట్ నౌ అది పరిస్థితి. ఇండియా కెన్ స్టిల్ విన్ దిస్ మ్యాచ్ ఆన్ డే 4 మ్యాచ్ అయిపోతుంది. డే 4 టికెట్లు కొని ఏం చేయాలి, రిటర్న్ ఇస్తారని కొంతమంది అడిగారు. అవసరం లేదు, డే 4 చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మ్యాచ్. సో లెటస్, అండ్ క్రౌడ్ బ్రహ్మాండంగా వస్తున్నారండి. ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఈవెన్ టుడే అందరికీ హాలిడే కదా, సాటర్డే, రిపబ్లిక్ ఈ రోజు ఫుల్ అయిపోయినట్టు. ఈరోజు కూడా చాలా క్రౌడ్ వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా పెద్ద క్రౌడ్ అండ్ దే ఎంజాయ్డ్ ద మ్యాచ్. ఇది ఎలా అవుతుందంటే టెస్ట్ మ్యాచ్లో ఇలా ఈ బ్యాలెన్స్ ఉంటే, అంటే ఆ పోటీ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా క్రౌడ్ రెస్పాన్స్. కానీ సో హైదరాబాద్లో ఈ మ్యాచ్ పెట్టడం, వెదర్ ఆల్సో టుడే వాస్ వెరీ వెరీ ప్లెజెంట్, వెరీ వెరీ ప్లెజెంట్. సో మ్యాచ్ మనకి ఏర్పాట్లు కూడా బాగున్నాయి, అంతా బాగున్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సో 4th డే రోజున ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇండియా కెన్ స్టిల్ విన్ దిస్ మ్యాచ్, బట్
England, hats up. You have done well on day 3. Day 3 definitely belongs to England. Any doubts?